బ్రేకింగ్ న్యూస్. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ లో జరుగుతున్న చేప ప్రసాదం పంపిణీ కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. అక్కడ క్యూ లైన్ లో నిలబడిన వృద్ధుడికి ఒక్కసారిగా గుండె నొప్పి రావడంతో ఆ వృద్ధుడు క్యూ లైన్ లోనే కుప్పకూలిపోయాడు. స్పృహ తప్పిపోయిన వృద్ధుడిని వెంటనే సిపిఆర్ చేసిన ఫలితం లేకపోయింది. ఆ వ్యక్తి అక్కడికక్కడే ప్రాణాలు వదిలేశాడు. మృతుడిని మెదక్ జిల్లాకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. మెదక్ జిల్లాకు చెందిన సత్యనారాయణగా గుర్తించారు. ఈరోజు మృగశిర కార్తె కావడంతో ఆస్తమా వ్యాధిగ్రస్తులకు చేప మందు ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు. ప్రతి ఏటా పంపిణీ చేస్తారు. అందులో భాగంగానే ఈరోజు కూడా మృగశిర కార్తె కావడంతో ఈ క్యూ లైన్లన్నీ ఏర్పాటు చేశారు. ఆ క్యూ లైన్లోకి భారీగా ఇతర రాష్ట్రాల నుంచి కూడా జనం వచ్చి ఆ చేప ప్రసాదాన్ని తీసుకుంటారు. అయితే అక్కడ ఒక విషాదకర ఘటన చోటు చేసుకుంది. ఆ వృద్ధుడు మేము బ్లర్ చేసాం, అవి చూపించకూడదు కాబట్టి నామ్స్ని పాటిస్తూ బ్లర్ చేసాం, కానీ వార్తను తెలియచేయాలి కాబట్టి ఆ విషయాన్ని మీకు చెబుతూ ఉన్నాను. ఆ వ్యక్తి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఆ వ్యక్తి పేరు సత్యనారాయణగా తెలుస్తుంది. వెంటనే అతనికి సిపిఆర్ చేసినప్పటికీ ఫలితం లేకపోయింది. ఆ క్యూ లైన్లో నిలబడి ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. వెంటనే అక్కడున్న వైద్య సిబ్బంది వచ్చి సిపిఆర్ చేసిన ఫలితం లేకపోయింది. గుండె నొప్పి రావడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. ఈ ఘటనపై పూర్తి సమాచారం అందించడానికి మా ప్రతినిధి శ్రవణ్ ఉన్నారు. శ్రవణ్, ఏం జరిగింది అసలు అక్కడ? నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో చేప మందు పంపిణీ జరుగుతుంది. ఇట్లాంటి అపశృతి చోటు చేసుకోకుండా ఉండేందుకు 42 క్యూ లైన్లను ఏర్పాటు చేశారు. అయితే ఆ వృద్ధుడికి కొంత శ్వాసకోశ ఇబ్బంది ఉన్నట్లు తెలుస్తుంది. దీనిపైన ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. సో ఈ క్యూ లైన్లను పూర్తి స్థాయిలో వాలంటీర్లు, పోలీసులు ఎట్లాంటి ఇబ్బందులు రాకుండా కోఆర్డినేట్ చేసుకుని ముందుకు కదిలిస్తున్నప్పటికీ కూడా అయితే చేప మందు తీసుకునేటప్పుడు కొంత సమయం పడుతుంది. కొంతమందికి నేరుగా చేప మందు నోట్లో వేసిన తర్వాత అది వాళ్ళు లోపలికి తీసుకుంటున్నారు, కానీ కొంతమందికి ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతున్నాయి. అంటే కొంతమంది తీసుకోలేకపోతున్నారు, దాన్ని డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు. కొంతమంది స్మెల్కి అక్కడనే ఏడ్చుకుంటూ లేకపోతే ఇబ్బంది పడుకుంటూ అక్కడనే నిలబడుతున్నారు. సో ఒక్క వాళ్ళ కారణంగా వెనకాల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి సిచ్యువేషన్. సో అట్లాంటి పరిస్థితుల్లోనే ఈ సత్యనారాయణ అనేటువంటి వ్యక్తి క్యూ లైన్లు చాలాసేపు నిలబడి ఉండడం, దాని తర్వాత జనాలు ఒక్కసారిగా పక్కపక్కనే రావడం, ఊపిరి ఆడకపోవడంతో ఆయన అక్కడికక్కడే హార్ట్ అటాక్ వచ్చినట్లు మనకున్నటువంటి సమాచారం. సో అక్కడే కింద పడిపోయాడు. అతన్ని హాస్పిటల్కి తరలించే లోపే అతను చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. శ్రవణ్, అక్కడ మెడికల్ టీమ్స్ ఎవరు లేరా? శ్రవణ్, ఆ చేప మందు పంపిణీ చేసే చోట మెడికల్ టీమ్స్ ఉన్నాయా? చేప మందు పంపిణీ ప్లేస్లో మెడికల్ టీమ్స్ కూడా ఉన్నాయి, కానీ మెడికల్ టీం వరకు తీసుకువచ్చే లోపే అతను అక్కడికక్కడే చాలా ఇబ్బందికర పరిస్థితి. మనం ఒకసారి మెడికల్ టీంలో ఎట్లాంటి సిబ్బంది ఉన్నారు, ఎంత మేర మందులు ఉన్నాయని మనం ఒకసారి ఇక్కడ గమనిస్తే కేవలం ఈ చిన్న చిన్న టాబ్లెట్స్ మాత్రమే ఉన్నాయి. ఒకరిద్దరు మాత్రమే సిబ్బంది ఉన్నారు. మరి ఎక్కువ ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నం అవుతే ఇక్కడికి తీసుకువచ్చినా కానీ పెద్ద లాభం ఉండదు. అందుకే పక్కనే ఉన్నటువంటి అంబులెన్స్ దగ్గరికి అతన్ని తీసుకెళ్లారు. అక్కడి నుంచి హాస్పిటల్కి తరలించే లోపే అతను ప్రాణాలు కోల్పోయాడు. సో ఇది కేవలం 10-15 నిమిషాల్లోనే జరిగిపోయిందని చెప్పుకోవచ్చు. ఆయన చనిపోయిన తర్వాత ఆయన దగ్గర ఉన్నటువంటి వ్యాలిడిటీ, అంటే ఆయన దగ్గర ఉన్నటువంటి ఐడి కార్డ్ని పరిశీలిస్తే ఆయన సత్యనారాయణ మెదక్ జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తి. అతనికి హెల్త్కి సంబంధించినటువంటి ఇష్యూలు ఉన్నాయి కాబట్టి ఆయన ఎక్కువసేపు నిలబడలేకపోయాడు, కాబట్టి ఆయన ప్రాణాలు కోల్పోయాడు అనేది పోలీసులు కానీ డాక్టర్లు కానీ అంచనా వేస్తున్నారు. పక్కనే ఉన్నటువంటి ఉస్మానియా హాస్పిటల్కి ఆయన బాడీని తరలించారని చెప్పుకోవచ్చు. సో వృద్ధుల కోసం సెపరేట్ క్యూ లైన్లు లేవా? ఇది ఇంత వృద్ధుల కోసం సెపరేట్ క్యూ లైన్లు లేవా? వృద్ధుల కోసం ప్రత్యేకమైనటువంటి క్యూ లైన్లు ఏర్పాటు చేసినప్పటికీ కూడా వృద్ధుల వెంట వాళ్ళ పిల్లలో, వాళ్ళ భార్యనో, వాళ్ళ బంధువులో, వాళ్ళ కొడుకో ఇట్లా ఎవరో ఒకరు ఉన్నారు. సో ఖచ్చితంగా వాళ్ళు వెంబడే ఉండాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయితే మనం ప్రస్తుతం చూడొచ్చు, ఈయన ఒక పెద్ద ఆయన ఉన్నాడు, వాళ్ళ కోడలో వాళ్ళ కూతురుతో ఇట్లా వెంట తీసుకొని వెళ్లాల్సినటువంటి సిచ్యువేషన్ వృద్ధులు ఉన్నప్పటికీ కూడా. సో కేవలం వృద్ధుడిని మాత్రమే పంపించలేనటువంటి పరిస్థితి. సో ఒకసారి మనం ఇక్కడ చూడొచ్చు, ముందు ఖాళీగానే ఉంది, కానీ ఒక్క వ్యక్తి కోసం ఇట్లా లైన్ మొత్తగా ఈ విధంగా ఆగిపోతుండడంతో అట్లా ఆయన ఇబ్బందికర పరిస్థితులు ఉత్పన్నమయ్యి ఆయన ప్రాణాలు కోల్పోయాడు అనేది మనకి ఇక్కడ పోలీసులతో మాట్లాడితే తెలిసినటువంటి అంశం. సో ఇంకా మీదట రేపు ఉదయం వరకు చేప మందు పంపిణీ కార్యక్రమం జరుగుతుంది కాబట్టి ఇట్లాంటి అపశృతి మరోసారి జరగకుండా చూసేందుకు పోలీసులు, వాలంటీర్లు కోఆర్డినేట్ చేసుకొని ఆ వ్యక్తితో ఇంకెవరూ రాలేదా? తను ఒక్కడే వచ్చాడా?
లేదు, ఆ వృద్ధునితో పాటు అతని బంధువులు కూడా వచ్చారు. కానీ ఒక ఆయన అంటే ఆయన కొడుకు కొంచెం దూరంలోనే ఉన్నాడు. కేవలం ఒక బాబుని అంటే ఆ వృద్ధుడికి సంబంధించిన మనవడిని వెంటే ఆయన క్యూ లైన్లోకి వెళ్ళాడు. కానీ ఆ చిన్న పిల్లాడు ఏమి చేయలేకపోయాడు. ఆల్ ఆఫ్ సడన్ కింద పడిపోయిన తర్వాత అక్కడ ఉన్నటువంటి వాళ్ళతో ఇంకా ఎవరు వచ్చారు ఈయనతో అని అడిగే ప్రయత్నం చేసినప్పుడు పోలీసులు ఆ చిన్నపిల్లని అడిగితే వాళ్ళ తండ్రి అక్కడ బయట ఉన్నాడు, ఆయన ఆల్రెడీ ఆయన మందు వేసుకున్నాడు అనేది పోలీసులకు చెప్పినటువంటి సమాచారం. సో ఆయన కుప్పకూలిపోయిన తర్వాత ఆయన కొడుకు అక్కడ వరకు తీసుకొని వచ్చారు. దాని తర్వాత ఆయనకి అంబులెన్స్లో తీసుకొని వెళ్ళిన తర్వాత మీ ఫాదర్ చనిపోయారు అనేది ఆయనకి ఇచ్చినటువంటి సమాచారం. అంటే కేవలం 5 నుంచి 10 నిమిషాల స్పాన్ ఆఫ్ టైంలోనే ఈ దుర్ఘటన జరిగిందని పోలీసులు చెప్తా ఉన్నారు. రోహిత్, రైట్ శ్రవణ్, చేప మందు పంపిణీ చేసే చోట చేప ప్రసాదం పంపిణీ చేసే కార్యక్రమంలో అపశృతి చోటు చేసుకుంది. సత్యనారాయణ అనే వ్యక్తి, అతను పెద్ద వయస్కుడు, ఆ లైన్లో నిలబడి సొమ్మసిల్లి పడిపోయాడు. వెంటనే అతనికి సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. అక్కడ వృద్ధుల కోసం ప్రత్యేక క్యూ లైన్లు ఏర్పాటు చేశారని చెప్తున్నారు. మెడికల్ టీములు కూడా అక్కడ ఉన్నాయి. అయినప్పటికీ ఆ వృద్ధుడు ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో వెంటనే ఎమర్జెన్సీ ట్రీట్మెంట్ కోసం అంబులెన్స్లో హాస్పిటల్కి తరలించారు. అయినప్పటికీ కూడా ఆ వ్యక్తి ప్రాణాలు నిలబడలేదు. ఆ వ్యక్తితో పాటు మరొకరు కూడా వచ్చారు అని చెబుతున్నారు. కానీ నిలబడి ఒక్కసారిగా సొమ్మసిల్లి పడిపోవడంతో ఆయన గుండె ఆగిపోయింది. ఆ వ్యక్తిని సత్యనారాయణ, మెదక్కు చెందిన సత్యనారాయణగా గుర్తించారు. మృగశిర కార్తె కావడంతో ప్రతి ఏటా మృగశిర కార్తె రోజు చేప ప్రసాదాన్ని పంపిణీ చేస్తారు బత్తెన్న కుటుంబం. ఈరోజు మృగశిర కార్తె కావడంతో చేప ప్రసాదానికి అన్ని ఏర్పాట్లు కూడా చేశారు. ఆ చేప ప్రసాదానికి భారీగా ఇతర రాష్ట్రాల నుంచి జనం తరలివచ్చి చేప ప్రసాదాన్ని తీసుకుంటూ ఉంటారు. అలాగే ఈరోజు చేపలకు కూడా ఎక్కువ డిమాండ్ కనిపిస్తూ ఉంటుంది. మీరు చూస్తున్నారు అవి క్యూ లైన్లు. అక్కడ చేప ప్రసాదం ఎల్లో కలర్లో ఉంటుంది. కొంతమంది ఆ ప్రసాదాన్ని ప్యాకెట్లో తీసుకెళ్ళడానికి వస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి దీనికోసం ఒకరోజు ముందుగానే వచ్చి ఆ నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ దగ్గర పడిగాపులు కాస్తూ ఉంటుంటారు. చిన్నపిల్లలను కూడా తీసుకొస్తుంటుంటారు. ఆ చేప ప్రసాదాన్ని తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది అని వాళ్ళ నమ్మకం. ఒక చిన్న కొర్రమేను చేప పిల్లలో ఆ ప్రసాదాన్ని పెట్టి ఆ చేప బతికుండగానే వాళ్ళ నోట్లో వేస్తారు. మృగశిర కార్తె రోజు ఆ చేప ఆ ప్రసాదాన్ని కలిపి తీసుకుంటే ఆస్తమా తగ్గుతుంది అని వాళ్ళ విశ్వసిస్తూ ఉంటారు. తగ్గుతోంది అని చెప్తుంటుంటారు. అందుకే ఇతర రాష్ట్రాల నుంచి వేలాదిగా తరలి వస్తారు. ఈరోజు ఆ ప్రసాద పంపిణీ కార్యక్రమంలో చిన్న అపశృతి చోటు చేసుకుంది. ఆ వ్యక్తి సత్యనారాయణ అనే వ్యక్తి సొమ్మసిల్లి పడిపోయి ప్రాణాలు కోల్పోయాడు.